ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ లో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా కేంద్రం తీసుకురాబోతోంది. ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్ లో 2 సవరణ బిల్లులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ఉంది కేంద్రం. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలుతో లోక్సభలో 543 నుంచి 816 సీట్లకు పెరగబోతున్నాయి. ఈ 816 సీట్లలో మహిళలకు 273 సీట్లు దక్కబోతున్నాయి. సవరణ బిల్లులో మహిళా రిజర్వేషన్ల సీట్లు ఖరారు ప్రాతిపదికన స్పష్టత రాబోతోంది. లాటరీ పద్ధతిలో ఎన్నికనా లేక మరో పద్ధతిలో జరగబోతోందా అనే దానిపై క్లారిటీ రాబోతోంది. మహిళలకు రిజర్వ్డ్ అయ్యే నియోజకవర్గాలు ఎంతకాలం స్థిరంగా ఉంటాయి, రొటేషన్ పద్ధతిలో మారటమా అనే అంశాలపై బిల్లు ద్వారా స్పష్టత రాబోతోంది. ఇక మహిళా రిజర్వేషన్లు అమలు కోసం లోక్సభ, అసెంబ్లీల సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లు కూడా కేంద్రం తీసుకురాబోతోంది. 2023 సెప్టెంబర్లో ఆమోదించిన చట్టం ప్రకారం దేశంలో జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆధారంగానే 2029లో మహిళా రిజర్వేషన్ల అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తూ ఉండడంతో అందుకు అనుగుణంగా చట్ట సవరణ బిల్లులు కేంద్ర సర్కార్ తీసుకురాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ప్రతి రాష్ట్రంలోనూ 50% లోక్సభ, అసెంబ్లీల సీట్లు పెంచే విధంగా ప్రతిపాదించే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు సహా ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు.